జై తెలంగాణ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సెంటర్ స్టేజ్. రైల్వే డిఫెన్స్లో ఎఫ్డీఐని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. దీనిపై చర్చించడానికి మనతో ఉన్నారు రక్షణ రంగం ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ ప్రసాద్. నమస్తే అండి ఈశ్వర్ ప్రసాద్ గారు, చెప్పండి. రక్షణ రంగం గతంలో 0% ఉండే ఎఫ్డీఐ తర్వాత 20%కి పెరిగింది. ఇప్పుడు చూసినట్టయితే ఏకంగా 49%కి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రైవేటైజేషన్కి హెల్ప్ చేస్తున్నారు. సో దీన్ని మొత్తం ఎలా జరుగుతుంది అనుకోవాలి? ప్రభుత్వం ఆల్రెడీ రక్షణ రంగం సంబంధించినటువంటిది మొత్తం మనకు స్వతంత్రం రాకముందు 13 ఆర్డినెన్స్ యాక్టులు ఉండేవి. ఒక ఆర్డినెన్స్ యాక్టులు చూసినట్టయితే ఇప్పుడు 41 ఆర్డినెన్స్ యాక్టులు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 60 ప్రాజెక్టులు, పిఎంపిడి ట్యాంకు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, మన గత సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు తిరుపతిలో ప్రమాదం నుంచి కాపాడబడ్డ కారు కూడా ఆర్డినెన్స్ యాక్ట్ మీద తయారు చేసింది. బుల్లెట్ ప్రూఫ్, మెయిన్ ప్రూఫ్, ఇలా ఆకాష్, ధనుష్ లాంటి ఎన్నో మనకు రక్షణ ట్యాంకర్స్ను తయారు చేసి ఆర్మీకి మనకు 4వ భుజంగా భారతదేశం యొక్క మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు 4వ భుజంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. కార్గిల్ యుద్ధంలో కూడా వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి బోఫోర్స్కు షెల్స్ అన్ని కూడా మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు మన మొత్తం వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ రక్షణ రంగం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. దేశవ్యాప్తంగా కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు కానీ, పాకిస్తాన్ యుద్ధంలో కానీ, బంగ్లాదేశ్ యుద్ధంలో కానీ అన్ని సందర్భాల లోపల రక్షణ రంగ కార్మికుల యొక్క భాగస్వామ్యము దేశ భద్రతకు ఎంతో ఉపయోగపడదు. ఈ రంగాన్ని నిర్వీర్యం చేసి ఈ ఇందులో 5 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఈ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఫారెన్ డిజిన్వెస్ట్మెంటు మనకు ఫారెన్ సంస్థలు, ఎంఎన్సీలు, దేశంలో ఉన్నటువంటి టాటా, ఎల్ఎన్టీ లాంటి, మహేంద్ర లాంటి వాళ్ళందరూ కూడా ఈ సంస్థపై కన్నేసి ఈ బడ్జెట్ను మొత్తం క్యాప్చర్ చేయడానికి 100% ప్రైవేటైజేషన్ కోరుతున్నారు. అట్లాగే ఎఫ్డిఐ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కోరుతున్నారు. వీళ్ళు 12 మంది ఆల్రెడీ లైసెన్సులు తీసుకున్నారు. మనకు రక్షా ఉద్యోగ రత్న అనే పేరు మీద ప్రైవేట్ సంస్థలు. ఎఫ్డిఐ ఏమో మాకు మొత్తం ఇవ్వాలి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని ప్రెషర్ చేస్తే ఇవాళ మోడీ ప్రభుత్వం వాళ్ళకు తలొగ్గి, అంటే భారత కార్పొరేట్లకు, విదేశీ పెట్టుబడిదారులకు తలొగ్గి 49% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను అలో చేస్తానంటున్నారు. అయితే మేమే ప్రశ్నిస్తున్నాం ఉద్యోగస్తులు. అంటే కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మనకు సైనికులు గుట్టలపై ఎక్కడానికి షూ అవసరం ఉండే, అట్లాగే పారాచూట్లు అవసరం ఉండే. భారత ప్రభుత్వం అందరి కోరింది ఇలా టాటాకు, అట్లాగే బాటాకు, ఎల్ఎన్టీకి, ఎవరైనా ఈ సైన్యానికి మొత్తం షూ తయారు చేయండి, తొందరగా వార్ ఫుట్లో జరుగుతుందంటే ఏ ఒక్క సంస్థ చేయకపోతే కాన్పూర్లో ఉన్నటువంటి లెదర్ కార్మికులు రాత్రింబవలు కష్టపడి 24 గంటలు కష్టపడి సైన్యానికి అండగా నిలబడేది ఒక్క రక్షణ రంగ ఉద్యోగులు మాత్రమే. కాబట్టి కష్టాల్లో నష్టాల్లో నిలబడేటువంటి స్వావలంబన కోసం పెట్టినటువంటి రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించడం అంటే మూర్ఖత్వం, ఇది అమానుషం. ఎఫ్డిఐ తీసుకురావడం వల్ల ఒకటి, ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం, ఒక పిల్లగాని చేతిలో పిస్టల్, ఈ కాలేజీలో ఒక పిస్టల్ పట్టు ఎవడుగైనా మారణాయుధాలు చేతిలో పట్టుకొని చేస్తారు. ఇలా అట్లాంటిది ఈరోజు మనకు రైఫిల్ ఫ్యాక్టరీ ఎన్నో పిస్టల్ కానీ రక్షణ సామాగ్రి, యుద్ధ సామాగ్రి ఉత్పత్తి చేసిన కంట్రోల్ ఉన్న దేశం వ్యాప్తంగా ఈరోజు. మేము ఎవరు కూడా ప్రైవేట్ సెక్టర్కి డైరెక్ట్ ఇవ్వం. కాబట్టి అలాంటి కంట్రోల్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చినాక, పెట్టుబడిదారుల చేతులకు వెళ్ళిపోయాక మొత్తం ఈ భారతదేశంలో ఆటంకవాదులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లోకి విపన్స్ పోయినాక ప్రజలందరికీ కూడా రక్షణకు, అట్లాగే స్వతంత్రానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంటుంది అనేది మా ప్రజలపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఎఫ్డిఐ తీసుకురావడం వల్ల? ఎఫ్డిఐ తీసుకురావడం వల్ల ఈరోజు 5 లక్షల మందికి దాదాపు ఉద్యోగ అవకాశాలు రక్షణ రంగంలో ఉన్నాయి. దీని మీద ఆధారపడి ఇంకొక 15 లక్షల మంది జీవిస్తున్నారు. ఈ ఎఫ్డిఐ తీసుకురావడం వల్ల ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే నీకు సప్లై పెరుగుతుందో మొత్తం ఉద్యోగాలకు ఒక ప్రమాదం అనేటువంటిది ఏర్పడుతుంది. రెండోది ఏమైతే మన స్వావలంబనం, మన దేశంలో రేపు పొద్దున ఏదైనా వారు వచ్చినప్పుడు ఆ విదేశీ శక్తులు కనుక శత్రుకూటంతో జాయిన్ అయిపోయి వాడు కనుక వార్ వెపన్ సప్లై కనుక ఆపినట్టయితే మొత్తం మన సైన్యం మొత్తం ఆయుధాలు లేకుండానే యుద్ధ భూమిలో నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మన సైన్యానికి కుడిభుజంగా మన వెన్నుదట్టేటువంటి రక్షణ రంగాన్ని వదులుకోవడం అనేటి అంటే ఈ దేశ స్వావలంబనను, దేశ రక్షణను తాకట్టు పెట్టడమే, అంతకంటే ఇంకోటి కాదు. కాబట్టి రక్షణ రంగ స్వావలంబన అనేటువంటిది దేశాన్ని రక్షించడానికి, రక్షణ ఉద్యోగులకు రక్షణకి ఇది రక్షణ రంగం ప్రభుత్వంలో ఉండడమే సముచితం అని మేము భావిస్తున్నాం. రైల్వేలో కూడా 100% ప్రైవేట్ తీసుకురావడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. సో రైల్వేలో కూడా ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? మన ఆల్రెడీ రైల్వేలో కూడా ఇప్పుడు రైల్వే అనేటువంటిది ప్రపంచం లోపల మన భారతదేశంలో రోజుకు 2.35 లక్షల మంది ప్రయాణికులు
మనకు ప్రయాణం చేస్తూ ఉంటారు కోట్ల మంది. అయితే వీళ్ళ ద్వారా గూడ్స్ పెట్టుబడిదారుల కోసం ఇండస్ట్రీ బొగ్గు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే గూడ్స్ నుంచి వచ్చే లాభాలు ప్రయాణికులకు అతి తక్కువ ధరతో ఉండడం వల్ల కాంపన్సేషన్ అయ్యి ప్రపంచంలోనే ఆదర్శంగా రైల్వే సౌకర్యాలు కల్పిస్తుంది మెజారిటీ ప్రజానికానికి. ఈ రైల్వేలో ఏం చేస్తున్నాడంటే 100% ఎఫ్డీఐ పెడతా అంటున్నాడు. మన డిమాండ్ ఏం పెడుతున్నా చాలా నుంచి రైల్వే యూనియన్లు అట్లాగే ప్రజలు రైల్వే బోర్డు ఏం డిమాండ్ చేస్తుందంటే రైల్వే పట్టాలు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి గూడ్స్కు సపరేట్ ఇంకా పట్టాలు పెంచాలి. పట్టాలు అట్లాగే పునర్నిర్మాణం పెంచడం ద్వారా రైల్వే టైం సేవ్ అవుతుంది ప్రయాణికులకు అని చెప్పి కోరుతూ ఉంటే ఆ డిమాండ్ బాధ పెట్టి ఉదాహరణ కరీంనగర్ టు మన మెదకు నిజామాబాద్ ఏరియాలో ఇంకొక 2 లైన్లు పెంచాలని ఎన్నో సంవత్సరాల డిమాండ్ ఉంది, ఎవడు పట్టించుకోవట్లేదు. కానీ మోడీ గారు ఏం చెప్తున్నారు మొన్న అంటే మేము బుల్లెట్ ట్రైన్లు పెడతామంటున్నాడు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ నుంచి చెన్నైకి 3,500 రూపాయల పైన టికెట్ పెట్టి బుల్లెట్ ట్రైన్ పెడతామంటారు. ఇది ఎవరు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇప్పుడు దానికో సపరేట్ ట్రైన్ పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు పెడతామంటున్నాడు. రైల్వేలో కనుక 10 లక్షల రూపాయలు కోట్లు కనుక ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తే అసలు జపాన్ వాళ్ళు మన సర్వేకి వచ్చినప్పుడు ప్రపంచంలోనే ఇంత అత్యున్నతంగా ఇంత ఒక ఎకానమీ సేవింగ్లు ఎట్లా నడుపుతారు అని చెప్పి వాళ్ళే ప్రశ్నించి అప్రిషియేట్ వేరు. కాబట్టి రైల్వే అనేటువంటిది భారత ప్రజానీకం డెవలప్ అవుతున్నటువంటి కంట్రీ మనది, అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో రైల్వేను సంరక్షించుకోవడం అనేటువంటి చాలా ఉపయోగం. 12 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలా దీని మీద ఆధారపడి ఇంకొక 10 లక్షల మంది జీవిస్తున్నారు. వీళ్ళందరి జీవితాలని అతలాకుతలం చేయడానికే ఈ 100% ఎఫ్డీఐ పెడుతున్నారు. ఇది తప్పిది. పెరుగుతున్న దేశానికి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎఫ్డీఐలు ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చే భారతదేశం అనేకరంతం అయిపోయింది, స్వావలంబన కోల్పోయింది. ఈ విధంగా మొత్తం ఫారిన్ డిజిన్వెస్ట్మెంట్ తేవడం అనేది దేశాన్ని మొత్తం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ పరంగా చూస్తే రైల్వేస్లో ఇన్వెస్ట్మెంట్స్ లేకనే ఆధునీకరణ జరగట్లేదు, లేకపోతే భద్రత విషయంలో చూసుకున్నా రాజీ పడాల్సి వస్తుంది. అదే విమాన రంగంలో కానీ ఇతర రంగాలు ఏదైనా చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం వల్ల అవి డెవలప్ అవుతున్నాయి. రైల్వేలో కేవలం ఇన్వెస్ట్మెంట్ లేకనే ఇట్లా దిగజారిపోతుంది. సో ఇట్లా ప్రైవేట్ చేయడం వల్ల కొంచెం లాభాలు చేకూరొచ్చని ప్రభుత్వ వాదనకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల కోట్లు ఎవరు పెట్టాలి, ఎవరి కోసం పెట్టాలి అంటే ప్రభుత్వం అంటే ఏంది అసలు? ప్రభుత్వం అంటే మార్కెటింగ్ షేర్ హోల్డర్ బిజినెస్ చేస్తాడా? మన భారతదేశంలో ప్రభుత్వం అంటే ఈ దేశభక్తియుత ప్రజలారేకంగానే పిలిపిస్తున్నటువంటి మోడీ గారు దేశభక్తి అంటే ఏంది? భారతదేశ పటానికి 2 పూలమాలలు వేసి అగరబత్తీలు పెట్టి కొబ్బరికాయ కొట్టడం కాదు దేశభక్తి. ఈ దేశంలో రైతులు, ప్రజలు, కార్మికులు వీళ్ళందరినీ వాళ్ళ హక్కులను కాపాడుకోవడం దేశభక్తి. ఆయన ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరూ వదిలేసి ఇన్వెస్ట్మెంట్ వాడు 3,500 బుల్లెట్ ట్రైన్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ లాభాలు లేకుండా పెడుతున్నాడా? ప్రపంచంలో ఇవాళ బిల్ గేట్స్ నుంచి మొదలుకొని కింద కార్పొరేట్లు ఎవడు కూడా లాభాలు లేకుండా భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వాళ్ళు ఎందుకు వస్తారనేది ప్రభుత్వ బాధ్యత. మన రాజ్యాంగంలో రాసుకున్నటువంటి డెవలప్మెంట్ కంట్రీలో స్వావలంబన, స్వయం సత్తాక అనేటువంటిది, సెక్యులరిజం అనేటువంటిది పీఠికలో రాసుకున్నాం. దాన్ని నీళ్ళొదిలే ప్రయత్నం చేస్తాం. ఈ ఫ్రీడమ్ అనేది మనకు విదేశీ పెట్టుబడిదారులు టాటా బిర్లా తెస్తే రాలే. భారత ప్రజలు, స్వతంత్ర సమరయోధులు, కార్మికులు, విద్యార్థులు కలిసి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని విదేశాలకు అన్యక్రాంతం చేసే విధానమే ఎఫ్డీఐ అలోయింగ్. ఇది చాలా ప్రమాదం. దేశ అభివృద్ధికి, స్వావలంబనకు, కార్మికుల అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి పెద్ద ఆటంకం అనేటువంటిది. రైల్వేలో ఉద్యోగులు చూసినట్లయితే 12 లక్షల మంది ఉన్నారు. డిఫెన్స్లో అయితే 4.8 లక్షలు, పోస్టల్లో 5.2 లక్షలు. ఒకవేళ కనుక ఈ రంగాల్లో ప్రైవేటైజేషన్ చేస్తే వారి ఉద్యోగాలు లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఉద్యోగాల పరిస్థితికి పెను ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ కూడా ఇట్లే చెప్పింది గత ప్రభుత్వం. బిఎస్ఎన్ఎల్ కార్పొరేటీకరిస్తే మీకు అందరి స్వర్గంలోకి వెళ్తారని చెప్పింది. ఇవాళ 1.2 లక్షలను సర్ప్లస్ ప్రకటిస్తున్నది. 40,000 కోట్ల లాభాల్లో ఉండే బిఎస్ఎన్ఎల్ ఈరోజు -5,000 కోట్ల నష్టాల్లోకి ఎంటర్ అయిపోయింది. బిఎస్ఎన్ఎల్లో పెన్షన్ గ్యారెంటీ కూడా ఇవ్వట్లేరు. సర్ప్లస్ ప్రకటించి ఎట్లా వెళ్ళిపోతారని స్కీములు ప్రకటిస్తున్నారు. అట్లాగే మనకు స్కూటర్ ఫ్యాక్టరీ, అల్విన్ ఫ్యాక్టరీ, ఐడిపిఎల్ ఇవన్నీ అనుభవాలు ఏం చెప్తున్నాయంటే కార్పొరేటీకరణ, ఫారిన్ డిజిన్వెస్ట్ అనేది ఆ సంస్థల మూసివేతకు, వాటిని చంపేయడానికి, ఉద్యోగాలు తొలగించడానికి బేసిక్స్ స్ట్రక్చర్ అని అర్థమవుతుంది. మరి ఉద్యోగాలు పోయినాక ఈ దేశంలో సామాజిక న్యాయం కావాలి, బలహీన వర్గాలు, పేదోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి జీవించే హక్కును కల్పించాలని రాజ్యాంగం చెప్పింది. మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రైవేట్ సెక్టార్లో ఈరోజు ఐటీ సెక్టార్ లోపల రిజర్వేషన్స్ యాడ్ ఉన్నాయి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు యాడ్ ఉన్నాయి, ఉద్యోగ భద్రత ఎక్కడ ఉంది? కాబట్టి ఈ సంస్థలు అనేటువంటివి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ అభివృద్ధికి పబ్లిక్ సెక్టారు, గవర్నమెంట్ సెక్టార్ అనేది నవీన దేవాలయాలు, పట్టుకొమ్మలు అని చెప్పాడు. వాటి నుంచి వైదొలగడం అనేటువంటిది చాలా ప్రమాదం. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా
ఎవరైతే ప్రభుత్వ రంగం నుంచి బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే వదులుకున్నారో అక్కడంతా కూడా మొత్తం అతలాకుతలం అయిపోయి మోనోఫలిస్టు రాజ్యం మొత్తం నాశనం చేస్తున్న పరిస్థితి చూసినాం. ఫ్రాన్స్లో పెన్షన్ను ప్రైవేటీకరించారు, మొత్తం కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి వీధి పోరాటాలు చేసి మొత్తం సమ్మె చేశారు. అమెరికాలో ఆ పరిస్థితి పోరాటాలు మనం గమనిస్తున్నాం. కొన్ని దేశాల్లో, క్యూబా లాంటి దేశాల్లో, అట్లాగే మనకు కొన్ని డెవలప్మెంట్ కంట్రీస్ లోపల ప్రోగ్రెసివ్నెస్ ఉన్న చోట్ల ఈ అభివృద్ధిని మనం గమనిస్తున్నాం, చైనా లాంటి కంట్రీస్లో. కాబట్టి మెజార్టీ ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో ప్రజలకు ఏది ఉపయోగపడే మార్గం ఉంటుంది అనేది ఆలోచించి పెట్టినటువంటి ఈ పబ్లిక్ సెక్టార్ను కేంద్ర సంస్థలు నిర్వీర్యం చేయడం అమానుషం. ఇది రాజ్యాంగ యొక్క లక్ష్యాలను ఉల్లంఘించడం. ఇది మా అభిప్రాయం. ఓకే, అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన బడ్జెట్ నుంచి మీరు ఎట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ నిన్న ప్రణబ్ ముఖర్జీ గారి అధ్యక్ష ఉపన్యాసం లోపల ఆల్రెడీ రైల్వే అనేటువంటిది దాంట్లో ఎఫ్డీఐని ప్రవేశపెడుతున్నామని చెప్తున్నాడు. అరుణ్ జైట్లీ గారు వీఆర్ నాట్ డిసిస్టింగ్ ఫ్రమ్ డిఫెన్స్ ఎఫ్డీఐ అంటున్నాడు. మొన్న అడిగితే మేము ఆల్రెడీ మెమోరాండం ఇచ్చి కలిసినప్పుడు మేము ప్రభుత్వం అనేటువంటిది డిఫెన్స్లో, రక్షణ రంగంలో పెట్టుబడులను ఆలోచిస్తామని అంటున్నాడు. పెట్టుబడులు అనేటువంటి ఈ పద్ధతిలోనే బిఎస్ఎన్ఎల్లో చెప్పారు గత ప్రభుత్వం. కాబట్టి అరుణ్ జైట్లీ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు, మోడీ గారు ఏదైతే 360 సీట్లు మాకు వచ్చినాయని బండ విశ్వాసంతో వాళ్ళు ఈ విధంగా ఫెడ్రియలకు, విదేశీ శక్తులకు పీటై అవుతారనేది కనిపిస్తున్నది. ఈ బడ్జెట్ అనేది పెద్ద మనకు ఛాలెంజ్గా కార్మిక సంఘాల ముందు వస్తున్నది. మేము కూడా కార్మిక సంఘాలు కూడా మన సమావేశమై పెద్ద ఎత్తున ఆర్గనైజ్ అయ్యి దీన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళు దాడి చేస్తున్నారు. దీనికి అగెనిస్ట్గా ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఏమేమి కార్యాచరణ రూపొందించబోతున్నారు? రక్షణ రంగము, రైల్వే, పోస్టలు, ఇన్కమ్ ట్యాక్స్, అన్ని సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ కన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరం కలిసి ఐక్యమైపోయి జేఏసీ ఏర్పడ్డాం. ఈ జేఏసీ ఏర్పడి ఆల్రెడీ మొన్న ప్రోగ్రామ్స్ అనేటువంటి రాష్ట్ర సెమినార్లు అయిపోయినాయి. 26 నాడు సత్యాగ్రహాలు దేశవ్యాప్తంగా చేస్తారు. మొత్తం అరెస్టులు అయిపోయి నిరసన వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే ఏప్రిల్ 28 నాడు చలో పార్లమెంట్ ఒక 6 లక్షల మందితోటి పార్లమెంట్ వెళ్ళి నిరసన వ్యక్తం చేసి ఆ రోజు నిరవధిక సమ్మెను అనౌన్స్ చేయబోతున్నాం. 25 మార్చిన ధర్నాలు, ప్రొసెషన్ క్యాపిటల్ సిటీలో చేయబోతున్నారు. రైల్వే, పోస్టల్, టెలికాం, ఆల్రెడీ డిఫెన్స్ మిగతా వాళ్ళందరం కూడా కలిసి కమిటీలు ఏర్పరిచాం. జాయింట్ యాక్షన్ కమిటీ, జిల్లా సెమినార్లు, రాష్ట్ర సెమినార్లు ఇవన్నీ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమించాలనుకుంటున్నాం. ఈరోజు డూ ఆర్ డై, కేంద్ర ప్రభుత్వ రంగాలను మనం కాపాడుకోవడమా లేకపోతే మొత్తం మన ఉనికిని పోగొట్టుకోవడమా, రెండే మార్గాలు మా ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్ని ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు జెండాలకు అతీతంగా ఇంక్లూడింగ్ బీజేపీకి ఎప్పుడు ఒత్తాసు పలికే బిఎంఎస్ కూడా మేము ఖండిస్తున్నామని చెప్పి మాతో కలిసి వస్తూ ఉన్నారు. ఈరోజు ఐఎన్టీసీ, బిఎంఎస్, అట్లాగే ఏఐడిఎఫ్, రైల్వే ఫెడరేషన్, పోస్టల్ ఫెడరేషన్ అందరూ కలిసి ఐక్య కార్యాచరణ ఏర్పడి ఉద్యమం చేస్తున్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మకంలో ఉన్నాం. మనకు బొగ్గుగని కార్మికులు మొన్న పెద్ద ఎత్తున 2 రోజులు సమ్మె నిదానం ఇచ్చినాక ప్రభుత్వం వెనుకకు తగ్గింది. అట్లాగే ప్రజలకు వ్యతిరేకం పోతే ఏమవుతామో మన ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీని గెలిపించి తీర్పు ఇచ్చినారు. అలాంటి తీర్పు ఎదుర్కోబోతాం అనేటువంటి ఇండికేషన్ ఢిల్లీ ప్రజలు కూడా ఇచ్చినారు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ఉద్యోగులు, రాష్ట్ర ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ మోడీ ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాం. అట్లాగే గతంలో మేమేమంటామంటే రక్షణ రంగంకు అరుణ్ జైట్లీ కాదు, అంతకుముందు ఏకే ఆంటోనీ గారు మేము రక్షణ రంగాన్ని కాపాడుతామని 2007లో ప్రకటన ఇచ్చినాడు. జస్వంత్ సింగ్ గారు ప్రకటన ఇచ్చినారు. జార్జ్ ఫెర్నాండేజ్ అసలు రక్షణ రంగాన్ని కాపాడకపోతే దేశద్రోహం అన్నాడు. ఇంతమంది మినిస్టర్లు వరుసగా చెప్పినా కానీ మాట మార్చి మళ్ళీ ఇప్పుడు ఎఫ్డీఐని తీసుకురావడం అనేటువంటిది అమానుషం. 49 ఎఫ్డీఐ అట్లాగే ప్రైవేటీకరణ అనేది అమానుషం అని చెప్పి ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. అట్లాగే ఈ దేశంలో కేంద్ర రంగాలు పోయి, రైల్వే పోయి, డిఫెన్స్ పోయి అసలు ఉద్యోగ అవకాశాలు లేకుంటే రేపు పొద్దున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంది, వాళ్ళకు అవకాశాలు ఎక్కడ ఉంటాయి? ప్రజాప్రతినిధులను ఏమైనా కలవాలనుకుంటున్నారా? ప్రజాప్రతినిధులందరికీ కూడా అన్ని జేఏసీ నుంచి, సెంట్రల్ జేఏసీ నుంచి మెమోరాండం ఇచ్చారు. పార్లమెంట్లో కూడా వాయిస్ వినిపిస్తున్నాం, ర్యాలీ తీసుకుపోతుంది. దానికి ఆ పార్లమెంట్ లోపల అన్ని పార్టీల ద్వారా వాయిస్ మా గొంతును 6 లక్షల మంది ప్రదర్శన యొక్క రిఫ్లెక్షన్ పార్లమెంట్లో వినిపించాలని వాళ్ళకి ఆల్రెడీ వినతి పత్రాలు ఇచ్చినాం. రేపు పొద్దున అందరూ సెంట్రల్ ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు వెళ్ళి ప్రజాప్రతినిధులకు కలిసి మెమోరాండం ఇచ్చినాం, ఇంక్లూడింగ్ డిఫెన్స్ మినిస్టర్కు, రైల్వే మినిస్టర్కు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున దేశ స్వావలంబనకు కాపాడుకోవడానికి, మన రాజ్యాంగం యొక్క సర్వసత్తాకతను, సోషలిజాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందు పీఠాన్ని ఉంటారు. ఖచ్చితంగా 60లో 74లో ఇలాంటి యుద్ధం చేసి ప్రభుత్వాన్ని నిలువరించినాం. డిఫెన్స్లో కూడా గతంలో జాఫా, అట్లాగే నాయర్ కమిటీ, కేల్కర్ కమిటీలు అని వేస్తే చెత్తబుట్ట దాఖలించిన మా పోరాటాలతో ఇప్పుడు కూడా చెత్తబుట్టాలు దేకడేయడానికి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. రైల్వే పోస్టులు అందరం భుజం కలిపి దీన్ని ఉద్యమిస్తాం. ఈ దేశ స్వావలంబనను, ప్రజలను కాపాడడానికి కార్మికులు, ప్రజలందరూ కలిసి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం.
ఓకే రైట్ అండి. సెంటర్ స్టేజ్ క్వశ్చన్ ధన్యవాదాలు. ఇది వాళ్ళు సెంటర్ స్టేజ్, మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TNN.